అదేవిధంగా ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటే పూర్వకాలంలో అనుకుంటా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చేసి ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చి మన కేరళ నుంచి వచ్చి రకరకాల కంపెనీలు పెట్టుకున్నారని డైలాగులు వేశారు. కానీ ఆ కంపెనీలు వచ్చి మనల్ని పరిపాలించేసేది ఎవరు? ఇంగ్లాండ్. ఇప్పుడు ఐటీ కంపెనీ అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిషింగ్ హార్బర్లు కానీ డెవలప్ చేస్తే మన ఆంధ్ర నుంచి టోటల్ స్టేట్ కాదు ఆల్ ఓవర్ మన వరల్డ్కి ఎక్స్పోర్ట్ జరిగితే మనకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? ఒక సంవత్సరం కాదు, ఒక 5 సంవత్సరాల్లో మన ఇండియా అప్పు మొత్తం తీర్చొచ్చు. ఆ స్ట్రాటజీతో పోతున్నాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నచ్చింది ఏంటంటే, ఒక సీఎం ఏదైనా క్యాపిటల్ చేయాలంటే ఆ క్యాపిటల్లో నేను అక్కడే ఉంటే, ఒక సీఎం అనేవాడు అదే ప్రాంతంలో కానీ ఉంటే ఖచ్చితంగా ఏది ఏమవుద్ది, డెవలప్ అవుద్ది, అదేవిధంగా క్లీన్ అవుద్ది, గ్రీన్ అవుద్ది, ప్రతిదీ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? నెక్స్ట్ నేను వచ్చి క్యాపిటల్గా ఏం చేస్తాను, వైజాగ్ చేస్తా అంటున్నాడు. రిషికొండ మీద పైన జగన్మోహన్ రెడ్డే కానీ ఉంటే వైజాగ్ క్లీన్గా అవుతుంది, అవదా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిసి హైదరాబాద్లో కూర్చుంటే మన ఆంధ్ర ఏం డెవలప్ అవుతుంది? ఏ రకంగా డెవలప్ అవుతుంది? ఎంతసేపటికి ఐటీ కంపెనీలు ఆలోచిస్తారు. ఐటీ కంపెనీలు వస్తాయి నిదానంగా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 100 మార్కులు రాస్తే 75 మార్కులే రావచ్చు, 100 రావు. నెక్స్ట్ టైం మళ్ళీ మనం అటెంప్ట్ చేస్తే 100 తెచ్చుకునే సత్తా ఉంటుంది. అంతేగాని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ చూడాలి కదా. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైన నియోజకవర్గం పిఠాపురంలో ఎట్లా ఉండొచ్చు? పవన్ కళ్యాణ్ పై చేయి ఉండొచ్చా? గెలిచే అవకాశం ఉందంట? పవన్ కళ్యాణ్ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు. పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా అభిమానం అండి. పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటే పిచ్చి. ఒకానొక టైంలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను ఎవరి కాళ్ళ పడినాను. నేను రీసెంట్గా మొన్నే అనుకుంటా నరేంద్ర మోడీ కాళ్ళ మీద పడ్డాడు. యాందిదా అంటే మాట మీద నిలబడ్డా? నాకు అర్థం కాలేదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే పవన్ కళ్యాణ్ గొప్పే, మా గుండెలో కానీ పవన్ కళ్యాణ్ ఉంటాడు. ఆయన సినిమాలు అంటే పిచ్చి, ఆయన మాట తీరంటే అంత ఆనందం, ఊగిపోద్ది బాడీ. ఆ రేంజ్లో ఉన్న మాకు నిన్న ఆయన కాళ్ళకాడ నరేంద్ర మోడీ కాళ్ళకాడ పడ్డాడు. నాకైతే నచ్చలా. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని బట్టి మాట మీద నిలబడుతున్నాడా అనే పాయింట్ నేనే మీకు క్వశ్చన్ వేస్తున్నాను. ఇంకా కానివ్వండి, గెలిచే అవకాశం ఉందా? ఇప్పుడు సినీ ఫీల్డ్కి సంబంధించిన ఎంతోమంది ఆర్టిస్టులు వాళ్ళు కూడా అక్కడ ప్రచారం చేస్తున్నారు. ఒక మంచి నాయకుడిని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మద్దతు తెలియజేస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మద్దతు ఎంతమంది తెలియజేసినా అక్కడ గెలుస్తాడు ఇక్కడ గెలుస్తాడు అనేది కాదు మా పాయింట్. ఒక్క సీటుతో గెలిచినా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆ ఒక్క సీటుతోనే గెలవబోయేది జగన్మోహన్ రెడ్డి. 4వ తేదీ రిజల్ట్ తెలియజేయడం కొన్ని కోట్ల మంది ఒక ఏమంటారు టపాసులు గెపాసులు ఒక రేంజ్లో కాల్చుకొని 10వ తేదీ ప్రమాణ స్వీకారం వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి ఒడ్డు దాకా ప్రతి ఒక్కరూ జనాలు ఆ స్పీచ్ కోసం జగన్ అనే నేను అనే నినాదం కోసం ఎదురు చూస్తున్నాం. గ్లాసు సింక్లో ఉండాలి, ఫ్యాను ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి అనేది ఈ నినాదం గట్టిగా వైసీపీ వాళ్ళు గట్టిగా తీసుకున్నట్టున్నారు కదా. ఎట్లా ఉండబోతుంది మరి ఈసారి? అవన్నీ మాకు తెలీదు. మాకు ఫ్యాన్ ఉంటే ఈ ఏసీ లేని టైంలో మేము అంత పేదవాళ్ళం కాబట్టి ఫ్యాన్ ఉంటే చల్లంగా ఉంటుంది, చల్లంగా పొనుకుంటాము. అందుకంటే మేము మళ్ళీ ఫ్యానే కావాలనుకుంటున్నాం. మేమైతే హ్యాండ్ రిపేర్ అయితే వోల్టేజ్ అయితే రిపేర్ చేయించుకుంటాం. కాయిల్ ఏమన్నా పోతే కాయిల్ తిప్పించుకో మళ్ళీ పెట్టుకుంటాం. రెక్కలు ఏమైనా ఊడిపోతే ఇంకొక రెక్క కొనుక్కొని వేసుకుంటాం. మళ్ళీ ఫ్యాన్ తిరుగుతుంది కదా. ఫ్యాన్ ఎందుకు పోద్ది ఊరికే? ఈ 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జనసేన కొంతవరకు బలపడిందని అనుకోవచ్చా? ఈసారైనా ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందా? గతంలో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిండు. ఈసారైనా గెలిచే అవకాశం ఉందా? ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి బ్రో. జనసేన అనే ఒక పార్టీ 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో తిరుగుతుంది. ఇప్పుడు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో 175 సీట్లు గాన జనసేనలో పవన్ కళ్యాణ్ అభ్యర్థులే కానీ ఉంటే ఖచ్చితంగా పార్టీ బలపడేది. 21 సీట్ల 18 సీట్ల డౌట్ నాకు. 21 సీట్లకి మేము వచ్చి జింగిల్ క్యాడ్బరీ అయ్యాం. ఈ పత్యాపారం ఎందుకు? 21 సీట్లతో ఆయన సీఎం అవుతాడా? ఆయన మాట మీద నిలబడలా. మాట మీద నిలబడుంటే వీఆర్ రెడీ టు ఆయన వెనక సైడ్ ఉండేవాళ్ళం. ఆయన పైన కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కదా. ప్రతిసారి ప్యాకేజ్ తీసుకుంటాడు, బీజేపీ దగ్గర టీడీపీ దగ్గర పొత్తు పెట్టుకుంటాడు, ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ఉన్నాయి. ప్యాకేజ్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ అదే నిజమైతే ఇతర పార్టీ వాళ్ళు నిరూపించవచ్చు కదా. మరి ప్యాకేజీ ఇవన్నీ కాదు. ఒక పొలిటీషియన్కి ఉండాల్సింది మాట మీద నిలబడ్డం. వన్స్ మాట ఇస్తే పోతే పోయింది ప్రాణం, దీని అమ్మ మాట మీద నిలబడదు అనేది జగన్మోహన్ రెడ్డి. కానీ పవన్ కళ్యాణ్లో మాట మీద నిలబడే స్వభావం అనిపిలా, ఏ పక్క నుంచి అనిపిలా. ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నాడో షీఈస్ టోటలీ ఫ్యాన్స్ అయితే ఫుల్ డిసప్పాయింటెడ్. సరే, ఇప్పుడు ఈ రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మీరు అక్కడ ఉన్న యువతకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే రాష్ట్రానికి కానీ ఎంప్లాయ్మెంట్ విషయంలో కానీ అగ్రికల్చర్ రైతుల విషయంలో కానీ డెవలప్మెంట్ జరుగుతాయని సాధ్యపడతా అనుకుంటే ఎలాంటి నాయకుడు? నెక్స్ట్ యువతకి చెప్పేది ఏంటంటే, మనం హార్డ్ వర్క్ చేసుకుందే ఏ బొంగు ఏం సాధించలేం. ఫస్ట్
మనం నీట్గా చదువుకోడు ఉంటే ఈడ కాకపోతే బొంగు ఫారిన్లైనా బతకచ్చు. అసలు చదువే లేకుండా ఉంటే ఏం చేయలేం. ఒక పేదోడు ఈ టైంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వ్యక్తి రీసెంట్గా ఒక చిన్న బెండుపాలెం ఏదో ఒక స్కూల్ ఉంది సంథింగ్, ఆ పిల్లలు మాట్లాడే ఇంగ్లీషు, ఆ ఇంగ్లీష్ వల్లే చిన్న కామెంటరీ చేసుకొని బతకచ్చాయి. ఎట్లేదా 30,000 40,000 జీతాలు వస్తాయి. ఆ సత్తా ఇప్పుడే తెలియదు. అది ఒక 10 సంవత్సరాలు అయితే వాళ్ళ పిల్లలు బయటికి ఎప్పుడైతే వస్తారో వాళ్ళ కష్టం తెలిసిన వ్యక్తులు, ఆ కష్టాన్ని నుంచి ఒక 10 మందిని డెవలప్ చేయ సత్తా అయితే వస్తుందని నా అభిప్రాయం. మొత్తానికి వచ్చేది వైఎస్ఆరే. వచ్చే నెల 10వ తేదీ కొన్ని కోట్ల మంది ముందు జగన్మోహన్ రెడ్డి అని నేను అనగానే కొన్ని కోట్ల మంది ఆ సౌండ్కే దద్దరిల్లిపోద్ది ప్రతిపక్షంకి. వెయిట్ చేయండి ఓటు కోసం.